దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1149. ఈరోజు డైలీ మనీ షోలో ఇంపార్టెంట్ అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే ఫెడ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. అంటే ఫర్దర్ రేట్ కట్స్ రిలేటెడ్గా కావచ్చు, యూఎస్ ఎకానమీ రిలేటెడ్గా కావచ్చు, కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. వాటిని అయితే అందరూ తెలుసుకోవాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ డైమండ్స్ రిలేటెడ్గా మార్కెట్లోని డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. దట్టు ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్గా కూడా డిమాండ్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. వీటి రిలేటెడ్గా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అది తెలుసుకోవాలి, దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 45 మినిట్స్ పాటు షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 320 పాయింట్స్ పెరిగి 83,013 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 93 పాయింట్స్ పెరిగి 25,423 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% పెరిగింది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ముందుగా ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫెడ్ దగ్గర నుంచి 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో పాటుగా ఈ ఇయర్ లోని మరొక 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పి ఫెడ్ అయితే ప్రాజెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 2026 ఇయర్ లోని 1 రేట్ కట్, 2027 ఇయర్ లోని 1 రేట్ కట్ ఉంటుందని చెప్పి ఫెడ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈసారి రేట్ కట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చినా కూడా నెక్స్ట్ ఫెడ్ దగ్గర నుంచి ఎకానమీని బూస్ట్ చేసేందుకు గాను అగ్రెసివ్ రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగా ఫెడ్ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రొజెక్షన్స్ అయితే లేవు. ఫెడ్ చైర్ ఏమంటున్నారంటే ఎకానమీని దృష్టిలో పెట్టుకుని, అంటే ప్రెసెంట్ వీళ్ళ జాబ్ డేటా అది అంత పాజిటివ్ గా లేదు. అండ్ ఎకానమీ రిలేటెడ్ గా వస్తున్నటువంటి డేటా ఆధారంగా రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్స్ ఉంటాయని చెప్పి ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వీటితో పాటుగా ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించడం జరిగింది కదా. ఈ టారిఫ్స్ ని విధించడం వల్ల యుఎస్ లోని ప్రైస్లు అయితే బాగా పెరిగాయని, దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేమని చెప్పి ఫెడ్ చైర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. నువ్వు యుఎస్ లోని ఈ ప్రైస్లు పెరిగిపోయి అనుకోండి, జనరల్ ఏం జరుగుతుంది, ఆబ్వియస్ గా ప్రైస్లు పెరిగాయంటే యుఎస్ లో మళ్ళీ తిరిగి ఇన్ఫ్లేషన్ అన్నది పెరుగుతుంది కదా. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది, ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్దర్ గా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫెడ్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ రేట్ కట్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ఫెడ్ నుంచి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ మనం చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగానే డిసిషన్స్ తీసుకోవాలన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి కదా. దాంతోనే ముందు మార్కెట్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయిన యుఎస్ మార్కెట్, దాని తర్వాత కొంత అయితే కూల్ ఆఫ్ అయింది. సో యుఎస్ ఎకానమీ పైన ప్రెసెంట్ పడుతున్నటువంటి ఇంపాక్ట్ అయితే ట్రంప్ తీసుకున్నటువంటి డిసిషన్స్ వల్ల క్లియర్ గా కనపడుతున్నది. సో దీంతోనే ట్రంప్ అయితే దిగొచ్చి ఇప్పుడు మనతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే జరుపుతున్నారు. మనతోనే కాదు, ఈ వీక్ లోని చైనాతో కూడా ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అయితే చాలా పాజిటివ్ గా జరిగాయి. అండ్ అంతేకాకుండా ఫ్రైడే రోజు చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ తో కూడా డిస్కస్ చేస్తాను ఫోన్ కాల్ లో అన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది కదా. సో వీటిని బట్టి మనం చూస్తున్నట్లయితే యుఎస్ అయితే అదర్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ త్వరగానే చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ మన ఇండియాతో జరిగేటువంటి ట్రేడ్ డీల్ నెక్స్ట్ 8 to 10 వీక్స్ లోని జరగచ్చు, ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ అని చెప్పి మార్కెట్ లోని న్యూస్ కూడా వస్తుంది. సో ఈ ట్రేడ్ డీల్ ఎంత త్వరగా క్లోజ్ అయితే అది మన మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్, మనతో పాటు యుఎస్ కి కూడా అది చాలా బెనిఫిట్ కలిగించున్నది. వన్స్ ఈ ట్రేడ్ డీల్స్ అయిపోయినట్లయితే యుఎస్ లో పెరిగినటువంటి ప్రైస్లు మళ్ళీ తగ్గచ్చు, కాబట్టి అది యుఎస్ ఎకానమీకి కూడా మంచిది. దీంతో పాటుగా మన ఇండియా యూరేషియా ఎకనామిక్ యూనియన్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఈ నవంబర్ లోని డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే యుఏఈ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు యుఏఈ అయితే త్వరలోనే విజిట్ చేయబోతున్నారు. ఆ విజిట్ లోని డిస్కషన్స్ అయితే జరుగుతాయి అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో యుఎస్ తో ఉన్నటువంటి ట్రేడ్ డీల్ ముందుకు వెళ్తుంది. దీంతో పాటు వేరియస్ అదర్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ రిలేటెడ్ గా ఇండియా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది కదా. ఇవన్నీ కూడా నెక్స్ట్ 6 months లోనే అలాగే క్లోజ్ అయిపోయాయి అనుకోండి, దాంతో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. కాబట్టి మన ఎకానమీకి లాంగ్ టర్మ్ లోని ఇది బిగ్ బెనిఫిట్ కలిగించేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ అయితే పెరిగిపోతూ వెళ్తున్నది కదా. సో ఈ గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతుండడం వలన ఎవరైనా సరే ఇప్పుడు గోల్డ్ కొత్తగా కొనుక్కోవాలంటే ఏమనుకుంటారు, అబ్బా ప్రైస్ ఇంతలా పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఎవరు కొనుక్కుంటారు, కొంత ప్రైస్ తగ్గిన తర్వాత కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటారు కదా. దట్ ఇప్పుడు మన కంట్రీలో చూసినట్లయితే దసరా ఫెస్టివల్ సీజన్ దగ్గర నుంచి జనరల్లీ గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి. నెక్స్ట్ దివాళీ టైంలోని ఇవన్నిటి టైంలో కూడా ఇండియా వైడ్ గోల్డ్ సేల్స్ అయితే బాగా పెరుగుతాయి కదా. కానీ ఈసారి చూసినట్లయితే గోల్డ్ ఆల్మోస్ట్ ₹1,00,000 అయితే క్రాస్ చేసేసింది. కాబట్టి ఇంత ప్రైస్ లోని చాలా మంది కొనడానికి ముందుకు
కు రాకపోవచ్చని. సో దాంతో ఈ ఫెస్టివల్ సీజన్ లోని గోల్డ్ డిమాండ్ అయితే బాగానే తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి లాస్ట్ వీక్ లోనే న్యూస్ వచ్చింది. ఈవెన్ వేరియస్ అనలిస్టులు కూడా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ షేర్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ ఫెస్టివల్ సీజన్ లోని గోల్డ్ సేల్స్ గనక తగ్గినట్లయితే ఈ గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, టైటాన్ కావచ్చు, వీళ్ళతో పాటు ఇంకా అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా చాలా జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి కదా, వీళ్ళందరి పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతున్నది. జస్ట్ మన వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయితే జనరల్లీ గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటారు కదా ఫెస్టివల్ టైంలో. సో ఇంత ప్రైస్ పెరిగింది కదా, సో ఈ టైంలో మీరు నిజంగా గోల్డ్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపెడతారా లేదా? మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కొనుక్కుంటా అంటే ఎస్ అని, కొనుక్కోకపోతే నో అని షేర్ చేయండి. దాంతో ఈ గోల్డ్ జ్యువెలర్స్ పైన ఈసారి ఇంపాక్ట్ ఎలా ఉంటది అన్నది మనకైతే కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. నా సైడ్ నుంచి మీరు ఒకవేళ అడిగినట్లయితే ఇంత పెరిగిన తర్వాత మీరు ఇప్పుడు కొనుక్కుంటారంటే, సో ఈ ప్రైస్ లో అయితే గోల్డ్ జ్యువెలరీ అయితే కొనుక్కోవడానికి నేనైతే ఇష్టపడను. సో మీరైతే ఎటువంటి డిసిషన్ తీసుకుంటారన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అలాగా గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మీకు గుర్తున్నట్లయితే కొన్నాళ్ళ క్రితం మన ఆంధ్రప్రదేశ్ జొన్నగిరిలోని ఒక గోల్డ్ మైన్ అయితే బయటపడింది కదా. ఈ గోల్డ్ మైన్ ఎక్స్ప్లోరేషన్ వర్క్స్ అయితే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చేయబోతున్నారు. ఈ జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ లోని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి కంపెనీ అయిన డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వాళ్ళకైతే స్టేక్ ఉంది. దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ గోల్డ్ మైన్ లోని ప్రొడక్షన్ ఫుల్ స్కేల్ లో త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టుగా డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ యొక్క ఎండి కామెంట్ చేశారని చెప్పి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే పబ్లిష్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఈ గోల్డ్ మైన్ లోని ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పి న్యూస్ వచ్చిందో, దాంతోనే డెక్కన్ గోల్డ్ మైన్ స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ గోల్డ్ మైన్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్స్ అవి చేసిన తర్వాత అది వీళ్ళకి ఎంత వరకు బెనిఫిట్ కలిగిస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ప్రెసెంట్ ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఆల్మోస్ట్ నీల్ సేల్స్ జనరేట్ చేస్తున్నారు అండ్ కంటిన్యూస్ గా వీళ్ళు లాస్ జనరేట్ చేస్తున్నటువంటి కంపెనీ. ఈ గోల్డ్ మైన్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేషన్స్ చేసేటువంటి కంపెనీలో వీళ్ళకి స్టేక్ ఉంది కాబట్టి దాని ద్వారా వీళ్ళకి ఎంత బెనిఫిట్ కలుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీట్స్, అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ గా సెబీ అయితే ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 1996 అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెబీ అయితే అప్రూవ్ చేసింది. దీని వలన రీట్స్ కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే, ప్రీవియస్ గా రీట్స్ హైబ్రిడ్ కేటగిరీలో ఉండేవి. సో ఈ హైబ్రిడ్ కేటగిరీలో ఉండడం వలన హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవే రీట్స్ లోనైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలిసేవి. కానీ ఇప్పుడు వీటిని హైబ్రిడ్ కేటగిరీ నుంచి ఈక్విటీ కేటగిరీకి సెబీ అయితే రీక్లాసిఫై చేయడం జరిగింది. సో వీటిని ఇప్పుడు ఈక్విటీ కేటగిరీలోకి రీక్లాసిఫై చేయడం ద్వారా పాసివ్ ఫండ్స్ నుంచి రీట్స్ లోకి స్ట్రాంగ్ గానే ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని ద్వారా వీటిలోని లిక్విడిటీ అన్నది బాగా బూస్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే రీట్స్ రిలేటెడ్ గా ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ సెబీ చైర్పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారు కూడా రీట్స్ రిలేటెడ్ గా సెబీ చాలా పాజిటివ్ గా ఉన్నది, వీటి రిలేటెడ్ గా కొన్ని రూల్స్ అవి ఈజ్ చేస్తాం, ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే అప్పుడే చేయడం జరిగింది. ఇప్పుడు సెబీ తీసుకున్నటువంటి డిసిషన్ వలన వీటిలోకి పాసివ్ ఫండ్స్ నుంచి అయితే స్ట్రాంగ్ గా ఫ్లోస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సెబీ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ ఏదైతే ఉన్నదో ఇది రీట్స్ రిలేటెడ్ గా గేమ్ చేంజర్ కాబోతున్నట్టుగా ఎంబసీ రీట్స్ యొక్క CEO కూడా కామెంట్ చేశారు. ఓవరాల్ గా మన దగ్గర ఉన్నటువంటి రీట్స్ చూసినట్లయితే ఎంబసీ ఆఫీస్ పార్క్ రీట్, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ రీట్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రీట్, నాలెడ్జ్ రియాలిటీ ట్రస్ట్ రీట్, 5 రీట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా దీనివల్ల లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలసీ బజార్ రిలేటెడ్ గా ఒక క్లియర్ రిస్క్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా IRDA వాళ్ళు బీమా సుగమ్ ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ బీమా సుగమ్ అంటే సింపుల్, మనకి పాలసీ బజార్ వెబ్సైట్ ఎలా ఉన్నది, పాలసీ బజార్ వెబ్సైట్ లోని అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, అలాగే IRDA లాంచ్ చేయబోతున్నటువంటి ఈ బీమా సుగమ్ లో కూడా అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో అప్పుడు IRDA ఒకవేళ బీమా సుగమ్ ని స్ట్రాంగ్ గా ప్రమోట్ చేసింది అనుకోండి, అది జనాల్లోకి బాగా వెళ్ళినట్లయితే పాలసీ బజార్ కాకుండా చాలా మంది బీమా సుగమ్ లో కూడా పాలసీస్ కొనుక్కోవచ్చు. కాబట్టి దాని ద్వారా వీళ్ళు కొంతవరకు ఆ బిజినెస్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా రీసెంట్ గా మార్గన్ స్టాన్లే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి కాన్ఫరెన్స్ లోని HDFC లైఫ్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే క్లియర్ గా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో వాటి రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. GST కట్ అది ఏదైతే అనౌన్స్ చేశారో వాటి రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. వాటితో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కి వీళ్ళు ఇచ్చేటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రాషనలైజ్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఎలా పడితే అలాగా కమిషన్స్ ని ఎర్న్ చేస్తూ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగానే బెనిఫిట్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్ కి వచ్చేటువంటి కమిషన్ ని రాషనలైజ్ చేసినట్లయితే పాలసీ బజార్ కి వచ్చేటువంటి కమిషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దానివల్ల ఓవరాల్
ఓవరాల్ గా వాళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాలసీ బజార్ మీద ఏ విధంగా ప్లే చేస్తాయి అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ రిస్క్స్ కనుక స్ట్రాంగ్ గా వీళ్ళ మీద పడినట్లయితే అది పీబీ ఫిన్టెక్ స్టాక్ అయితే కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కోటక్ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండి అయినటువంటి నీలేష్ షా గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లోని ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే చేశారు. ఒకసారి ఈ ఇమేజ్ ని మీరు అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్కడో కాన్ఫరెన్స్ లోని ఇమేజ్ అనుకుంటా ఇది. దీనిలోని యూనివర్సల్ చైన్ అనేటువంటి కంపెనీ వాళ్ళ బూత్ నెంబర్ అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ మా దగ్గర డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని కొనుక్కున్నారనుకోండి, మేము ఓన్లీ మీ దగ్గర గోల్డ్ కు మాత్రమే చార్జ్ చేస్తాం. ల్యాబ్ డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పి వీళ్ళైతే ఒక హోర్డింగ్ అయితే పెట్టారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే హోర్డింగ్ పెట్టారు కదా. ఎలా పాసిబుల్ అన్నది మనం ఎవరం కూడా చెప్పలేం. సో వాటి చార్జ్ మేబీ గోల్డ్ మీద వాళ్ళు చార్జ్ చేస్తున్నారా ఏంటి అన్నది మనం ఎవరికి కూడా తెలియదు. బట్ ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఫ్రీ అంటేనే కొంచెం షాకింగ్ గా చూడాలి. జనరలీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి డిమాండ్ అయితే బాగానే పెరుగుతున్నది కదా మార్కెట్ లో చూసినట్లయితే. బట్ ఇంత డిమాండ్ పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఎలా ఫ్రీగా ఇస్తున్నారు అన్నది చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ రీసెంట్ గా గవర్నమెంట్ జిఎస్టీ కట్ అనౌన్స్ చేసింది కదా. ఈ జిఎస్టీ కట్ ఏదైతే ఉన్నదో ఆ కంప్లీట్ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తున్నట్టుగా మారుతి వాళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ వేరియస్ కార్ ప్రైసెస్ అయితే తగ్గిస్తున్నట్టుగా మారుతి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ తగ్గుతున్నటువంటి ప్రైసెస్ 22 సెప్టెంబర్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏ కార్ పైన ఎంత ప్రైస్ తగ్గుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. యాక్చువల్లీ ఓవరాల్ ఆటో కంపెనీస్ అన్ని కూడా ప్రైస్ కట్ అయితే చేశాయి కదా. సో ఈ ప్రైస్ కట్ చేయడం వల్ల ఈ ఫెస్టివ్ సీజన్ లోని వెహికల్ సేల్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ లోదా డెవలపర్స్ యొక్క ఎక్స్ డైరెక్టర్ అయిన రాజేంద్ర ఎన్ లోదా గారిని ముంబై క్రైమ్ బ్రాంచ్ అయితే అరెస్ట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అరెస్ట్ కారణం ఏంటంటే ఈయన లోదా కంపెనీలోనే 85 కోట్ల ఫ్రాడ్ చేసినట్లుగా న్యూస్ వస్తుంది. దీనిలో ఈయన చేసింది ఏంటంటే అనాథరైజ్డ్ ప్రాపర్టీ సేల్ చేయడం అండ్ ల్యాండ్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్ వాల్యూ చేసి చూపించడం అండ్ ఇల్లీగల్ టీడీఆర్ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా దగ్గర 85 కోట్లకైతే ఫ్రాడ్ చేసినట్లుగా లోదా డెవలపర్స్ క్లెయిమ్ చేస్తూ ఇతని పైన అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇతన్ని అయితే అరెస్ట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ సోలార్ మాడ్యూల్స్ అండ్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సులేషన్ ఎనర్జీ వాళ్ళు మధ్యప్రదేశ్ లోని 4.5 గిగావాట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి టోటల్ గా 1512 క్రోర్స్ వరకు కూడా కాస్ట్ అవుతుందని, దీనిలోని 1134 క్రోర్స్ వర్త్ ఆఫ్ లోన్ ని ఇరడా వాళ్ళు వీళ్ళకి శాంక్షన్ చేసినట్లుగా అండ్ రిమైనింగ్ 378 క్రోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా వీళ్ళు అరేంజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇరడా దగ్గర నుంచి వీళ్ళకి లోన్ శాంక్షన్ అయింది కాబట్టి ఈ లోన్ తీసుకోవడం ద్వారా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయనున్నారు. కాబట్టి ఇది ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ రేట్స్ అయితే చేంజెస్ చేసింది కదా. దీనిలో డైరీ ప్రొడక్ట్స్ పైన కూడా జిఎస్టీ కట్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాంతో వేరియస్ డైరీ కంపెనీస్ అయితే ఇప్పుడు ప్రైస్ రిడక్షన్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు కూడా సెప్టెంబర్ 22 నుంచి వీళ్ళకి చెందినటువంటి వేరియస్ డైరీ ప్రొడక్ట్స్ పైన ప్రైస్ కట్ అయితే తీసుకుంటున్నాం. ఎంటైర్ జిఎస్టీ బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ యూజర్ కే పాస్ ఆన్ చేస్తున్నట్లుగా ఈ రోజు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ యూహెచ్టీ మిల్క్ పైన పర్ లీటర్ 3 రూపీస్ వరకు కూడా ప్రైస్ కట్ చేస్తున్నామని అండ్ గీ లీటర్ పైన 50 రూపీస్ ప్రైస్ కట్ చేస్తున్నట్టుగా బటర్ అండ్ చీజ్ పైన పర్ కేజీ 50 రూపీస్ వరకు కూడా ప్రైస్ కట్ తీసుకుంటున్నామని అండ్ పన్నీర్ పైన కూడా పర్ కేజీ 25 రూపీస్ ప్రైస్ కట్ చేస్తున్నారు అండ్ ఐస్ క్రీమ్ పైన కూడా వీళ్ళు ఎంత ప్రైస్ కట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఓవరాల్ గా వీళ్ళ ప్రొడక్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా మోర్ ప్రొడక్ట్స్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ ప్రైస్లు తగ్గడం వల్ల మెయిన్ సిటీస్ లోనే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా వీళ్ళకి మంచి సేల్స్ కనుక జనరేట్ అయినట్లయితే అది హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. వీళ్ళ దగ్గర నుంచి ప్రైస్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేటువంటి ఒక చిన్న కంపెనీకి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 94 క్రోర్స్ వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కాంపోజిట్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకైతే సప్లై చేయనున్నారు. సో ఈ చిన్న కంపెనీకి బ్రహ్మోస్ ఏరోస్పేస్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి జైకే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ లో మనకి జంప్ కనపడింది. నెక్స్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అందించేటువంటి టాటా గ్రూప్ కంపెనీ అయిన నెల్కో వాళ్ళు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో ఒక్కసారి నెల్కో స్టాక్ లోనైతే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ మీడియాలో వచ్చేటువంటి స్పెక్యులేషన్స్ అండ్ రూమర్స్ రిలేటెడ్ గా మేము ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేం. కంపెనీ అయితే వాళ్ళ బిజినెస్ ని గ్రో చేసేందుకు గాను వేరియస్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ అయితే ఇవాల్యుయేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎటువంటి మెటీరియల్ డెవలప్మెంట్ కానీ డిసిషన్ కానీ ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి మేము ఎక్స్చేంజెస్ కి ఏమి డిస్క్లోజ్ చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి వీళ్ళు
వచ్చినటువంటి న్యూస్ ని కంప్లీట్ గా డినే చేయట్లేదు. అంటే ఇప్పుడే ఏమీ మెటీరియలైజ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు డిస్క్లోజ్ చేయలేమంటున్నారు. సో చూడాలి త్వరలో వీళ్ళ దగ్గర నుంచి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ వస్తుందేమో. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో నెల్కో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎన్బిఎఫ్సి అనేటువంటి పూనావాలా ఫిన్కార్ప్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి రైజింగ్ సన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు టోటల్ గా 3,31,48,102 షేర్స్ ని ఈచ్ షేర్ 452 రూపీస్ చొప్పున, అంటే నిన్న మార్కెట్ లో క్లోజ్ అయినటువంటి ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ కే వీళ్ళు అలాట్ చేయడం జరిగింది. ఈ షేర్స్ అలాట్ చేయడం ద్వారా టోటల్ గా పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 1,500 crores ఫండ్ అయితే రైజ్ చేశారు. సో ఈ రైజ్ చేసినటువంటి ఫండ్ ని వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ కి యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే షేర్స్ ని కూడా అలాట్ చేశారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పూనావాలా ఫిన్కార్ప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు కుషాన్ క్యూటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 51% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ కంపెనీలోని స్టేక్ ని వీళ్ళు టోటల్ గా అప్రాక్సిమేట్లీ 553 crores కి అయితే అక్వైర్ చేయనున్నారు. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ మొబైల్ హ్యాండ్సెట్స్ కోసం కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి కంపెనీ. వీటితో పాటుగా ఇంకా ఈ కంపెనీ ఆటోమోటివ్ అప్లికేషన్స్ అవి కూడా డెవలప్ చేస్తుంటుంది. సో ఈ కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది డిక్సన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని నియర్లీ 1,977 crores వర్త్ టర్న్ ఓవర్ అయితే చేసింది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా ఈ కంపెనీ ఎంతెంత టర్న్ ఓవర్స్ చేసింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్యాపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి కొత్తగా 1,518 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ముంబైలోని సూపర్ హై రైజ్ కేటగిరీలో భాగంగా అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ టవర్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఏదైతే కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది క్యాపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎస్సీపీసీ లిమిటెడ్ వాళ్ళకి ఢిల్లీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 442 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్సీపీసీ లిమిటెడ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు సైబర్ ఎసెన్షియల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండ్ జూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీస్ తోని ఒక ఎంఓయూ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూ లో భాగంగా వీళ్ళ ముగ్గురు కలిపి సైబర్ సెక్యూరిటీలో వీళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఏజెన్సీస్, స్టాటరీ బాడీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ కి అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని డిజైన్ చేసి డిప్లాయ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ కొలాబరేషన్ ద్వారా వేరియస్ ఇండస్ట్రీస్ లోని సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ లోని క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం మెటల్ కాంపోనెంట్స్ ని తయారు చేసే పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ క్రిటికల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం హై ప్రెసిషన్ మెటల్ కాంపోనెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ సబ్సిడరీ కంపెనీకి లక్నోలో ఉన్నటువంటి ఏరోస్పేస్ ప్రెసిషన్ కాస్టింగ్ ప్లాంట్ లోని VAR 400 ఫర్నెన్స్ అయితే వీళ్ళు సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ చేసి కమిషన్ చేసినట్టుగా అండ్ దీని ద్వారా వీళ్ళు వరల్డ్ లోనే సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ టైటానియం కాస్టింగ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యాపబిలిటీని పొందినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ ఫర్నెన్స్ ని కమిషన్ చేయడం ద్వారా ఈ లార్జెస్ట్ టైటానియం కాస్టింగ్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. కాబట్టి వాటి రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 12.51 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు BEL వాళ్ళకి సాట్కామ్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని 2026 మార్చ్ కల్లా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి హైదరాబాద్ కొత్తూరు ఫార్మా డివిజన్ లోని USFDA వాళ్ళు ప్రీవియస్ గా ఒక ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా క్లాసిఫై చేస్తూ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే ఇష్యూ చేశారు. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చిందంటే ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా
మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ వచ్చింది కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. అదే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ వచ్చి ఉంటే వీళ్ళు రిలేటెడ్ గా ప్రాబ్లం అయి ఉండేది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కోహెన్స్ లైఫ్ సైన్సెస్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ రోజు సెషన్ లో ఈ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లోని బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ లోని నియర్లీ 3073 crores వర్త్ ఆఫ్ షేర్స్ అయితే హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఇంత లార్జ్ సైజ్ లోని బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఈ బ్లాక్ డీల్ లోని జూస్ మినరల్ హోల్డింగ్స్ వాళ్ళే సెల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లో అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ కి వస్తున్నటువంటి ఆర్డర్స్ గురించి మనం కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి మరొక ఆర్డర్ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి వచ్చింది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 105 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు స్మార్ట్ క్లాస్ రూమ్స్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ ఆర్డర్స్ విన్ అవుతుండడంతో ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది రైల్టెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 200 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ రిపేర్ వర్క్స్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 12 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. హిండాల్కో వాళ్ళకి యూఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన నోవ్లీస్ ఉన్నది కదా. ఈ నోవ్లీస్ కి చెందినటువంటి న్యూయార్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో లక్కీలీ ఎవరికి ఏమీ కాలేదు. కాకపోతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ అది డ్యామేజ్ అవుతుంది కదా. సో ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అవడం వలన ప్రెసెంట్ అయితే ఇక్కడ ఆపరేషన్స్ నిలిపివేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్స్ నిలిచిపోవడం వల్ల వీళ్ళు ప్రొడక్షన్ అది దెబ్బతింటుంది కదా. సో ఇది కొంతవరకు మనం హిండాల్కో వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 2-wheelers అండ్ 3-wheelers మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళు వీళ్ళ టీవీఎస్ కింగ్ డీలక్స్ సిఎన్జి 3-wheeler ని టాంజానియాలోని లాంచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ వెహికల్ మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీతో వస్తుందని అండ్ ఈ వెహికల్ కి టాంజానియాలోని మంచి డిమాండే కనపడచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు లాంచ్ చేసిన వెహికల్ కి టాంజానియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.